హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడు వచ్చానండి, వచ్చి ఇప్పుడు 3 months దగ్గర అవుతుంది. ఇప్పటికి వచ్చి నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో మేము గబగబా మార్నింగ్ దుబాయ్ ఫ్రేమ్కి అయితే వెళ్ళాం కదండి. నేను ఆ బ్లాగ్ కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడవలసిన వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి. సో మేము వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ బేగా ఇంటికి వచ్చేసి లంచ్ చేసి అక్కడి నుంచి మేము గబగబా రెడీ అయిపోయి అన్ని అవుట్ఫిట్స్ కూడా సేమ్ మ్యాచింగే తెచ్చుకున్నాం, ఒకే కోఆర్డినేషన్లో ఉండాలని చెప్పేసి. బట్ నేను మా వారికి తెచ్చినప్పుడు అవి సరిపోతాయా సరిపోవా అనే డౌట్ అయితే ఉండేదండి. బట్ ఆల్మోస్ట్ అన్నీ సరిపోయి. సో ఇది వచ్చేసి మేము మెట్రోనే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే డైరెక్టర్ మాల్లోకి మేము ఇప్పుడు వెళ్తుంది దుబాయ్ మాల్కి వెళ్తున్నామండి. ఆ మెట్రో డైరెక్టర్ మాల్లోకే ఉందన్నమాట, బుర్జ్ ఖలీఫా అనమాట, బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్. సో ఇవన్నీ తిరగడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన ఇండియా అని కాదు, ఇది పెద్ద మ్యూజియం అండి. ఆ మ్యూజియం కూడా రేపు అంటే దాని నెక్స్ట్ డే మేము వెళ్ళే బ్లాగ్ అనమాట. సో ఆ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. ఏవైనా వీడియో ఆపుదాము లెంతీ అవుతుంది అనుకున్నా సరే ఆ బిల్డింగ్స్ అటు చూసి వీడియోస్ తీయకుండా ఉండలేకపోతున్నానండి, అంత బాగున్నాయండి, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. బట్ నేను ఆ ప్లేస్కి వెళ్తాను అనుకోవడం, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఈ బిల్డింగ్స్ చూసారా, నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ అన్నీనా. I'm going బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ ఫిష్ అక్వేరియం. బాయ్. సో మెట్రో అయితే దీపాము. ఆ లోపలికి వెళ్ళాక కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. మినిమం మనం 1/2 hour అయితే మనం నడాలి. కాకపోతే ఎక్కడికక్కడే ఎక్సలేటర్స్ ఉంటాయి, అవి వాక్వే అన్నమాట. సో మనకి ఈజీగా చాలా ఇబ్బంది లేకుండా అదైతే ఎక్కేయచ్చు. మనకి ఎక్కువ నడక అనేది ఉండదు, అలాగే వెళ్ళేవాళ్ళం అనమాట. మేము ఇప్పుడు వెళ్తున్నది 3 programs అనమాట. 3 చూసేసి నైట్ ఇంటికి వెళ్ళేసరికి లిటరల్లీ చెప్పాలంటే టైం 2:30 అయ్యిందండి. ఇప్పటి వరకు పిల్లలు అయితే చాలా టైర్డ్ అయిపోయారు. బట్ ఎంత టైర్డ్ అయితే అయ్యారు అంత ఎంజాయ్ చేశారు. 1:30 అయ్యింది. చూసారు కదండి. సో మేము ఫైనల్లీ అక్కడికే వెళ్తున్నాం, బుర్జ్ ఖలీఫా అని చాలా ఎగ్జైట్ అయ్యాం. సో ఇక్కడికే వెళ్తున్నాం అన్నమాట. ఏదైనా నేను చాలా వరకు వీడియో కట్ చేసి తీయకుండా ఉండలేకపోతున్నాను. నేను తీసింది మొత్తం పెడితే లెంతీ అయిపోద్ది. బట్ నిజంగా చెప్పాలంటే చాలా బాగున్నాయి. అయితే వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట. మా గణేష్ కావాలని గోల పెడుతున్నాడు. సరే తీసుకున్నాను అయితే 50 dirhams చెప్పాడు. దగ్గర 1500 దగ్గర అంట ఐస్ క్రీము. బట్ ఏం చేస్తాం, పిల్లలు అడిగితే తప్పదు. సో ఇక్కడ నుంచి ఎక్కువ పర్ఫ్యూమ్స్, నెక్స్ట్ ఏమో టవర్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలు చూసుకుంటూ ఇవి కావాలి అవి కావాలి, మామూలుగా ఉండవు కదా. మేము షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అబుదాబిలోనే మేము ఫినిష్ చేస్తామండి. ఆల్రెడీ వీర్మార్ట్కి వెళ్ళాం కదా, వీర్మార్ట్లో చేసాం, బయటకి వెళ్ళినప్పుడు చేసాం. సో దుబాయ్లో కూడా మేము పర్ఫ్యూమ్లని ఇవన్నీ కూడా మేము బయట వెళ్ళినప్పుడు కూడా మొత్తం అన్నీ తీసేసుకున్నాము. ఈ మాల్స్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్, దట్టు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ మాల్లో ఉన్నాయి. ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఏదైనా చూస్తుంటే అబ్బా అనుకుంటా ఉండలేమండి, అంత బాగున్నాయి.
ప్రతి ప్లేసు కూడా నిజంగా ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నాను. మీకే తెలుస్తుంది కదా చూస్తే ఎంత బాగున్నాయి అనేది. అంటే చూసిన వాళ్ళకే ఇవన్నీ మేము తిరిగేసాం అనుకోవచ్చు, బట్ చూడలేని వాళ్ళకైతే బాగుంటుంది కదండి అనేది నా ఫీలింగ్. దట్టు ఇంక ఎటు వెళ్ళినా సరే కాఫీ 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 కాఫీ. బా ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. హోటల్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ ఫోటో అయినా తీసుకోవాలని చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి హోటల్స్ చాలా అంటే చాలా ముందు ముందుకే ఉంటాయి, అంత బాగున్నాయి. మా ఘనశ్యామ్ ఆ రోజు చూపించిన చుక్కలు అన్నీ కాదండి. అంటే మేము ఒక మాల్ ఒకటే అనుకుంటే మాకు ఇంత టైం పట్టకపోయేది. దట్టు మేము మాల్లోని ఇప్పుడు మేము ఫిష్ ఎక్వేరియంకి టికెట్స్ బుక్ చేస్తారు ఆల్రెడీ, అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారు. సో ఈ టికెట్ బుక్ చేసుకున్నాక ఇప్పుడు అది ఏ ఫ్లోర్లో ఉన్నదనేది తెలీదు. బట్ ఇలాంటి ఫ్లోర్లో నుంచి కిందకి చూస్తే అబ్బబ్బా అనిపిస్తుంది. అన్ని ఫ్లోర్ ఇప్పుడు ఇలాంటి సర్కిల్స్ ఒకటే కాదండి, ఇలాంటి ఒక 5-6 సర్కిల్స్ ఉన్నాయి. మనం పైకి వెళ్ళిన కొద్దీ కిందకి చూస్తే ఈ సేమ్ కింద నుండే షాప్స్ అయితే కనబడవు. అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇటు వెళ్ళి నేను అనుకుంటున్నాను, బాబాయ్ ఇందులో పనిచేసిన వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా గుర్తుపడతారు అనిపించేది. ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ వెళ్తే అటు సైడ్ ఒకటి. ఏదైనా అబ్బా దుబాయ్ అబ్బా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందాక చూపించింది దగ్గర వేరే టైప్ ఆఫ్ కిందన హోటల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఇంకో టైప్ ఉంటుంది హోటల్. సో అలాంటివి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో తెలియదు, ఫ్లోర్స్ ఉన్నాయి. దట్టు ఇంకొక సైడ్ చూస్తే ఇంకో హోటల్స్, ఇలాంటి రౌండ్ సర్కిల్స్ చాలా ఉన్నాయన్నమాట. అంత పెద్ద మాల్, బట్ ఎక్కడికక్కడ ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది. ఈవెన్ సూది పడిపోయినా కనబడుతుంది. లొకేషన్ చాలా బాగా ఉంచారు. ఏదైనా నాకు బాగా నచ్చింది. ఈ లైటింగ్ సెట్ పిల్లలు మోస్ట్లీ చెప్పాలంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారబ్బా. వాళ్ళ ఎంజాయ్మెంట్లో మేము చాలా హ్యాపీ అయ్యాం. కాకపోతే ఓపిక ఉండాలి. దీన్ని చూడడానికి మా వారాలు ఒకే రోజు 2 పెట్టుకున్నారు, కానీ ఒక రోజంతా పెట్టుకొని ఉంటే అంటే ఈ ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ఒక రోజంతా తీసుకొని ఉంటే పిల్లలు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకపోను. అంటే ఉన్న తక్కువ డేస్లో మొత్తం కవర్ చేయాలని చెప్పేసి మేము ఆల్మోస్ట్ 6 days ఉన్నాము. 6th day ఆఫ్టర్నూన్ మేము రిటర్న్ అయిపోయాము. ఉన్న 5 days మొత్తం చాలా బాగా విజిట్ చేసాం. మోస్ట్లీ మొత్తం కవర్ చేసాం అనమాట. ఇక్కడ గవ్వలతోని సింహం ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా ఎంత ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్ అండి, వాళ్ళు ఎంత వైట్ ఉంటారో. ముస్లిమ్స్ కానివ్వండి, ఫిలిపినోలు కానివ్వండి, వీళ్ళందరూ ఎంత వైట్ ఉన్నా ఎంత మేకప్ వాడతారు, అంత మేకప్ వాడతారు. వాళ్ళు బుక్కలు పట్టుకుంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. చిన్న బేబీ ఉంది, ఎంత వైట్ ఉందో, దాన్ని ఇలా పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో. ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, 1-2 లక్షలు ఉంటాయి హ్యాండ్ బ్యాగ్. చాలా బాగుంది కదా, చాలా చీప్ కూడా. సో మేము మొత్తం తిరుగుతున్నాం అన్నమాట. ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకి అర్జెంటుగా దుబాయ్ ఫ్రేమ్ ఎక్కడ ఉంది, మాకు టైం లేదు. దుబాయ్ ఫ్రేమ్ ఫిష్ ఎక్వేరియం చూసాక ఫిష్ ఎక్వేరియంలో నుంచి బయటికి రావడానికే మాకు 3 hours 4 hours పట్టింది. అంత టైం పట్టింది. మేము మధ్యాహ్నం వెళ్ళలో ఫిష్ ఎక్వేరియంలో నుంచి రావడానికి చాలా టైం పట్టింది. బట్ బాగుంది, చాలా వర్త్ కూడా, చాలా బాగుంది. అన్నిటిలో కన్నా దుబాయ్లో పెద్దది ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకుంటే అమ్మో ఎలా ఉంటుందో అనుకున్నాము.
అంటే మనకు ఆల్రెడీ అండర్ వరల్డ్ అక్వేరియం ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇక్కడ ఫస్ట్ ఉండేదైతే అక్కడే అంట, అక్కడి నుంచే కదా ఇక్కడ ప్లాన్ చేశారు. బట్ చాలా చాలా బాగుందన్నమాట, పర్సనల్లీ చెప్తున్నాను. సో కాస్ట్ కూడా అలాగే ఉందండి. ఫర్ హెడ్ నాకు తెలిసినంత వరకు 3000 ఎంతో పడినట్టుంది. నాకు మా వారికి బాబుకి కూడా దగ్గర 6,000 ఎంత అయినట్టుంది. 6000 గణేశం కొద్దిగా తక్కువ అనుకుంటాను. ఇంకేదైనా చూడాలనుకుంటే ఒక 6000 7000 అయింది మా ముగ్గురికి. బట్ మా ముగ్గురికి కన్నా మా మా బావగారాలకి ఇంకా ఎక్కువయ్యేది, ఎందుకంటే వాళ్ళు నలుగురు కాబట్టి వాళ్ళకి ఎక్కువయ్యేది, మాతో వచ్చిన చిరంజీవి వాళ్ళకి ఎక్కువయ్యేది. మేమంటే ముగ్గురమే, బాబు నేను. ఫైనల్లీ ఎప్పుడని చూస్తున్న ఫిష్ అక్వేరియంకి వస్తామండి. వీడియో కూడా చాలా లెంతీ అవుతుందని చెప్పేసి నేను పెట్టలేదు. ఆ ఫిష్ అక్వేరియం చూసారా, షార్క్ తోపు ఉంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దుబాయ్ మాల్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా